మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసేటువంటి ఆనందరావు గారికి, ఈ కార్యక్రమానికి చేసేటువంటి మిగతా అందరికి కూడా శుభాభినందనలు చెప్తూ, ఈరోజు 100 రోజులుగా భాగంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల భాగంగా మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఏర్పాటు చేసుకోవడం కాదు, ఈ 100 రోజుల నుంచి కూడా ప్రజలు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది అన్న కాన్సెప్ట్ లో ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా దుర్మార్గమైన పన్నాగాలతోటి, కుట్రలతోటి సజావుగా ఉన్న మన గవర్నమెంట్ ని ఎన్నో ఆశలు చూపించి ఎన్నో మాయ చేసి ప్రభుత్వంలోకి వచ్చిందే తడువు ఈ రోజున దిగిపోయేటప్పటికి 11 సీట్లకి పరిమితం దిగిపోయిందంటే ఈయన ఎంత దుర్మార్గం చేశాడో, ఎంత అరాచకం చేశాడో. కులాలని కాదు, ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలే కాదు, అలాగే మతాల మధ్య చిచ్చు పెడుతూ రోజు కూడా ఏదో ఒక అబద్ధం సృష్టించడం, ఆ అబద్ధాన్ని నిజం చేయడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు మన జగన్. ఆయన ఒక రాజకీయ నాయకుడి స్టేజ్ లో కూడా చేయట్లేదు. గతంలో మీకు ఎన్నో ముఖ్యమంత్రులు చూస్తుంటారు, ఎన్నో చూశారు, కానీ ఇతను లేరు. రోజుకో అబద్ధం సృష్టించడం, దాన్ని ఆ అబద్ధాన్ని ప్రజల్ని నిజమని నమ్మించడం. ఆ పరిస్థితుల్లో ఇలా ప్రజల్లో కానీ మన రాజకీయ నాయకుల్లో కానీ అవగాహన కల్పించడం కోసమే ఈ మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే గతంలో ఉండేది మనం ఏదన్నా సేవ చేసినా, ఒక దానం చేసుకున్నా చెప్పుకునేవాళ్ళం కాదు. కానీ ఈ రోజున ఆరు పన్నాగాలకి, కుట్రలకి కూడా వారు ఎదుర్కొంటూ ఈ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఏర్పడిన గవర్నమెంట్ కి, అలాగే మన ఈ అమలాపురం నియోజకవర్గానికి తెలివైన నాయకుడు, ఒక సంస్కారం, ఒక పట్టుదలతోటి ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ముందుకు తీసుకెళ్లే వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా రావడం మన అదృష్టం. ఆ అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాలు, గవర్నమెంట్ అమలు చేసే కార్యక్రమంలో మన ఆనందరావు గారు ముందున్నారు. ఎందుకంటే ఆయన డిగ్రీ కాలేజీని చెప్పడం, ఈయన ఎమ్మెల్యేగా అవ్వటం, అదే ఆ డిగ్రీ కాలేజీని కూడా తీసుకురావడం కూడా జరిగింది ఆయన. అలాగే మిగతా కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ పేరులో ఏముంది, అలాగే ఈయన చేసే పనుల్లో కూడా ఆనందరావు గారి ఫస్ట్ ఉన్నారు ఎమ్మెల్యేలో కానీ చెప్పడానికి కూడా నేను మన నియోజకవర్గం నుంచి మండల ప్రెసిడెంట్ గా చాలా సంతోషిస్తున్నాను.